నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను మీ రాజమౌళి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హరీష్ రావు, మాజీ డీసీపీ రాధాకృష్ణరావుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాధాకృష్ణరావుపై నమోదైన ఎఫ్ఐఆర్ హైకోర్టులో క్యాష్ చేసిన నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అనంతరం పిటిషన్ను కొట్టివేస్తూ కూడా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. బిగ్ టాక్లో మనతో పాటు జైనయ్యారు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ లీడరు, అదేవిధంగా శివకుమార్ గారు కాంగ్రెస్ లీడరు జాయిన్ అవుతున్నారు. పల్లె కృష్ణారెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారు కూడా జాయిన్ అవుతారు. అదేవిధంగా పశుపతి గారు పొలిటికల్ అనలిస్టు, అదేవిధంగా జోజిరెడ్డి గారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూడా మనతో చేరారు. ముందుగా పశుపతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీరు ముందు మాతోనే స్టార్ట్ చేయడం కంటే మిత్రులతో స్టార్ట్ చేస్తే నేను అనలైజ్ చేస్తాను వాళ్ళది ఎక్కడ ఎవరేంటి అనేది నేను అప్పుడు చెప్తాను. ఎలా తీసుకోవచ్చు, ఎందుకంటే యాజ్ ద పొలిటికల్ అనాలిసిస్గా మనం ఎలా తీసుకోవచ్చు, కోర్టు పరిణితులు కావచ్చు, గతంలో జరుగుతున్న వ్యక్తిగత కారణాలా లేకుంటే ఇప్పుడు జరుగుతున్న వాటి కారణాలా అనేది ఫస్ట్ పొలిటికల్ అనాలిసిస్ చేసిన తర్వాత వివిధ కారణాలతో, బీఆర్ఎస్ అంటే తనకు వ్యాఖ్యానికి చెప్పొచ్చు, బీజేపీ తనకు సంబంధించి చెప్పొచ్చు, కాంగ్రెస్ తనకు సంబంధించిన వారికి చెప్తుంది. కాకుంటే ఫస్ట్ ఎనాలిసిస్ అంటే ఏ విధంగా జరగబోతుంది, జరిగింది అనేది అయిన తర్వాత ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకొని లాస్ట్కు మిలా ఎండ్ ఆఫ్ ద పాయింట్ మళ్ళీ. ఎస్, ఇప్పుడు మాజీ డీసీపీ రాధాకృష్ణన్పై ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్యాచ్ చేసింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలోనే అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్లో నాయకులు పెద్ద తలకాయలు చెప్తేనే మేము చేశామని కొంతమంది అధికారులు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హరీష్ రావు పైన అండ్ రాధాకృష్ణన్ పైన 2 కేసులు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యం ఎఫ్ఐఆర్ అయింది. హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్ను క్యాచ్ చేసింది. ఈ నేపథ్యంలోనే వారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఈ రెండింటిని కూడా తోసిపుచ్చింది. ఎందుకంటే హైకోర్టు క్యాచ్ చేసినట్టు మేము మా అదిలో తీసుకోలేము, దానిపైన ఏదైనా హైకోర్టు చూసిన తర్వాతనే అని చెప్పి, అంటే మొత్తం మీద హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు ఈ 2 కోర్టులో కూడా క్యాష్ చేసిన నేపథ్యంలో, కొట్టివేసిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ నిజంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడలేదు అనేది ప్రజల్లో ఉన్న వాదన. ఒక దిక్కు చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా యాక్టర్లు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, జడ్జీలు కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్లు కావచ్చు, వగేరా నాయకులు, అదే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వీరందరూ క్యాచ్ చేసుకున్నారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ముడుతున్నాయి, ఎక్కడ ల్యాండ్లు అమ్ముతున్నారు, ఎక్కడ పోతున్నారు, సినిమా హీరోయిన్ ఎవరితో మాట్లాడింది, హీరో ఎవరితో మాట్లాడిండు, రిపోర్టర్లు ఎవరితో మాట్లాడారు, జడ్జీలు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది క్యాచ్ చేసుకొని బెదిరింపులకు గురి చేశారు. అప్ టు కానిస్టేబుల్ నుంచి వెళ్ళి ఒక ఐఏఎస్ అధికారి వరకు, ఐపీఎస్ అధికారి వరకు అంటూ కూడా ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అంటే పెద్ద సంచలనం సృష్టించింది తెలంగాణలో. తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనం. నిజంగా ఈరోజు ఆ రోజు హైకోర్టు క్యాచ్ చేసిన దాని నేపథ్యంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు తెలంగాణ ప్రభుత్వం. ఈ రెండింటి పరంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేసింది. ఎలా చూడొచ్చండి నిజంగా? ప్రధానంగా స్వతంత్ర టీవీ వ్యూవర్స్కి, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ మీకు గుడ్ ఈవినింగ్. మనం ఫోన్ ట్యాపింగ్ విషయంలో గురించి చాలా సందర్భాలు మనం మారుతున్న సమీకరణాల ద్వారా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ద్వారా మనం గతంలో కూడా చర్చించినాం. ఇప్పుడు మీరు అంటున్నారు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో అటు బీఆర్ఎస్ సోదరులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్, లేకపోతే ఫార్వర్డ్ బ్లాక్, వీళ్ళందరూ వేరే సోదరులు కూడా మాట్లాడుతున్న విషయాన్ని వింటూ ఉంటారు. అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఒక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ప్రతిదీ ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్తో కావాలని టార్గెట్ చేసి చేయరు. అంటే మీరు ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్లో, ఇటువంటి అబ్జర్వేషన్లో గతంలో కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ అధికారంలో రాకముందుకు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అంతకుముందు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఈ ఒరవడి నడుస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అయితే అటువంటి కోణంలో అబ్జర్వేషన్ చేస్తున్నటువంటి క్రమంలో కొంతమంది అసాంఘిక శక్తులు, అంటే ఉదాహరణకు బాంబ్ బ్లాస్ట్లే కావచ్చు, లేకపోతే
ఇంకెక్కడైనా మాఫియా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చైల్డ్ ట్రాఫికింగ్ కావచ్చు, లేకపోతే ఆ, ఓ, మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇటువంటివి కూడా, లేకపోతే నక్సల్స్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాల్లో బాంబ్ల అటువంటి బ్లాస్ట్ కు కావాల్సినటువంటి ప్రయత్నాల్ని కూడా ర్యాండమైజ్ కాల్ అబ్జర్వేషన్ చేసినప్పుడు ఇటువంటి వాళ్ళు దొరుకుతుంటారు. అంతేగాని పర్టికులర్ గా వీళ్ళని టార్గెట్ చేసి చేస్తారు ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది కొంతవరకు క్వశ్చన్ మార్క్. అయితే అధికారులు ఇప్పుడు ఇవాళ శాసనాలు రాయాలి, ఒక రూల్ చేయాలి అంటే గైడ్ లైన్స్ ఎవరు ఇస్తారు? ఒక హరీష్ రావు గారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు పోతాడు, ఒక ఒక మీటింగ్కి వెళ్ళేసి రేపు రైతులకో లేకపోతే విద్యార్థులకో ఏదో ఒకటి నేను 5,000 రూపాయలు ఫ్రీ ఇస్తా అని అంటాడు. దాన్ని ఎవరు చేయాలి? శాసనం. దాన్ని ఎవరు? బ్యూరోక్రసీ వ్యవస్థ చేయాలి. ఐఏఎస్ ఐపీఎస్ లో ఐఏఎస్ లో వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీస్ వాళ్ళు చేస్తారు. అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ లాజిస్టిక్స్, అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ గా ఆ క్లాసెస్ రేవంత్ రెడ్డి గారికి తెలియదు, లేకపోతే మన కేసీఆర్ గారికి తెలియదు. ఏ క్లాసు ఏ సెక్షన్ ప్రకారము ఆ జీవోని ఇష్యూ చేస్తాం అనేది వాళ్ళు చెప్తారు గైడ్ లైన్స్. అందుకే రాజకీయ నాయకులు మీరు ఎప్పుడు కూడా చాలా సంవత్సరాల నుండి చూసినప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ వరకే, అమెండ్మెంట్స్ అన్ని వీళ్ళు అధికారులు బ్యూరోక్రసీ వ్యవస్థ చేయాలి. అటువంటి క్రమంలో బ్యూరోక్రసీ వ్యవస్థ మీరు ఎందుకు ఆ ప్రభుత్వాన్నో లేకపోతే మంత్రినో ముఖ్యమంత్రినో ఎందుకు ప్రశ్నించలేదు అనేదే కోర్టులు ప్రశ్నిస్తుంటాయి. అదే క్రమంలో ఇవాళ ఇది కూడా జరుగుతుంది. మేము ఇప్పుడు హరీష్ రావు గారు అన్నారు, లేకపోతే కేటీఆర్ అన్నారు, లేకపోతే ఇంకోరు అన్నారు. ఇప్పుడు కూడా పోలీస్ వాళ్ళ అబ్జర్వేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తలేదా? కాంగ్రెస్ ప్రభుత్వంలో చేస్తుంది. అది ప్రభుత్వం యొక్క కాలక్రమేణా జరుగుతున్నటువంటి అదొక కార్యక్రమం అంతే. అయితే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా చెప్పరు రిటర్న్ రాసి ఇచ్చేసి యూ డూ దిస్ అని, లేకపోతే వీళ్ళదే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి చేయమని చెప్పరు. ఇప్పుడు ర్యాండమ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ వాళ్ళు ఎలా దొరుకుతారు? ఆ వెహికల్ నెంబర్ చెప్పేసి వాడు మాత్రమే పట్టుకుంటారా? మిగతా వాళ్ళు పట్టుకునే క్రమంలో మిగతా వాళ్ళు కూడా దొరుకుతుంటారు. ఇది కూడా అదే విధంగా ఆ కోణంలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ దొరికింది. టెక్నికల్ గా మళ్ళీ చెప్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, టెక్నికల్ గా ఆన్ రిటర్న్ డాక్యుమెంట్స్ లో ఎక్కడ కూడా మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ దొరకరు. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. యాజ్ లాంగ్ యాజ్ ఫాలో అయింది అంటే కింది స్థాయిలో వాళ్ళు ఒక రూల్ పాస్ చేయాలి కాబట్టి గైడ్ లైన్స్ వాళ్ళు రాతపూర్వకంగా కానివ్వండి, మెయిల్ పరంగా కానివ్వండి, ఆఫీసర్స్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆ గైడ్ లైన్స్ సర్క్యులేట్ చేస్తారు కాబట్టి వాళ్ళే బాధ్యులు అవుతారు. వీళ్ళు రాజకీయ నాయకులు ఎప్పుడు బాధ్యులు అవరు. ఆ టెక్నికల్ గ్రౌండ్ లో వాళ్ళు ఎంతసేపు కాన్ఫిడెంట్ గానే ఉంటారు. రైట్ అండి పశుపతి గారు, మొత్తం మీద ఏదైతే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల పరిపాలనలో భాగంగా వాస్తవానికి కొంతమందిని అంటే పెద్ద తలకాయలే చెప్తే మేము చేశాము, అధికారులు చెప్తే మేము చేశామని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాస్తవానికి కూడా చెప్పుకొచ్చారు. వారి మీద ఎఫ్ఐఆర్ అయినా కేసుల నేపథ్యంలో ఛార్జ్షీట్ దాఖలు చేసి పిలిపించి అడుగుతున్న నేపథ్యంలో వారికి వారు ఎవరు చేయమంటే చేశారు అనేది కొంతవరకు మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ గురించి ఎస్, ఇక మొత్తం మీద ఎవరైతే తెలంగాణ ప్రభుత్వంలో నిజంగా అప్పుడు చేసినటువంటి నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది సంచలనం సృష్టించింది. అది తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రానికి కూడా పాకింది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, అక్కడ ఫోన్ ట్యాపింగ్, ఎవరెవరు చేశారంటే పలానా వాళ్ళు చేశారని. కానీ పేర్లు బయటకు వచ్చాయి, అనుమానాలు మాత్రం వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కేసులు, ఎఫ్ఐఆర్లు, ఈనంగా హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు, ఈ కోర్టుల వరకు వెళ్ళినా కానీ ఇద్దరికి మాత్రం సుప్రీంకోర్టు వాస్తవానికి వారికి ఇది మేము చేయలేము అంటూ కూడా కొట్టిపారేసిన దాఖలాలు ఊరట కూడా ఇద్దరికి. అదే మాజీ మంత్రి హరీష్ రావు గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే, ఇంతకుముందు మాజీ డీసీపీ గారు, డిఎస్పీ గారు, మన డిఐసీపీ గారు అన్నటువంటి రాధాకృష్ణపై ఈ ఇద్దరి విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కూడా కేసు కొట్టివేయడం జరిగింది. నిజంగా పైలకృష్ణారెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే పైలకృష్ణారెడ్డి గారు, మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు సుప్రీంకోర్టు ఇద్దరికి మాత్రం వాస్తవానికి ఊరట కలిగించింది. ఏదైతే హైకోర్టు అప్పుడు క్యాచ్ చేసినటువంటి ఈ ఇద్దరిని మేము దీంట్లో ఇన్వాల్వ్మెంట్ కాలేమండి, ఏదైనా ఉంటే అది హైకోర్టు మాత్రమే చూసుకోవాలి, హైకోర్టు క్యాచ్ చేసిందని మేము చేయలేము అంటూ కూడా ఇద్దరికి ఊరటను కలిగించింది. అదే ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు గారికి, అదేవిధంగా రాధాకృష్ణ గారికి, ఇద్దరిపైన 2 కేసులు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు దానికి వెళ్ళడం జరిగింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎలా చూడొచ్చండి నిజంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా అంటే ఒక సందర్భంలో రిపోర్టర్ల అంటే విలేకరుల కాడ మొదలుకుంటే ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ఇటు కానిస్టేబుల్ నుంచి వెళ్ళి అటు ఐపీఎస్ అధికారి వరకు కూడా డబ్బులన్నీ దోచుకు తిన్నారు. భయభ్రాంతులకు గురి చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని డైరెక్ట్ వెళ్ళి ఆ డబ్బులను పట్టుకొని సీజ్ చేయడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఇటు సినిమా హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా చాలా వరకు జడ్జీలు అన్నారు, రిపోర్టర్లు అన్నారు, చాలా వరకు కూడా చేసింది. అదంతా కూడా మీకు తెలిసిన విషయమే. ఎలా చూడొచ్చండి ఈరోజు సుప్రీంకోర్టులో వారిద్దరికి ఊరటన లభించిన విషయంలో ఎలా చూడొచ్చు? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయంలో వీళ్ళిద్దరు ప్రమేయం ఉందా లేదా? ఎందుకంటే రాధాకృష్ణ కూడా చెప్పడం జరిగింది, ఇది పెద్ద తలకాయలు ఇస్తేనే మేము చేయడం జరిగింది చెప్పడం జరిగిందండి. హార్డ్ డిస్కులు కూడా మాయం చేశారు. ఏదైతే పెన్ డ్రైవ్లలో దాచుకున్నారో ఆ పెన్ డ్రైవ్లో ఈరోజు అవి సాక్ష్యాలు అవుతున్నాయి. ఎలా చూడొచ్చండి మరి? సార్, ముందుగా మీకు స్వతంత్ర ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ, వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము వచ్చిన దగ్గర నుంచి గత అక్కడ 2024 కంటే 2019, 2024 మధ్యలో జరిగిన వ్యవహారం కానీ 2014 నుంచి 19 వరకు బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించిన తీరు కానీ, గతంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో పట్టుబడే అంశంలో కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ వ్యవహారం అంతా అప్పుడు స్టిఫెన్ గారి భాగవతం అంతా బయటకు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఓటుకు నోటు కేసులో దొరకడం జరిగింది. దానికంతా మూలాధారణం ఏంటి అంటే మెయిన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది జగమెరిగిన సత్యం. ఈరోజు హరీష్ రావు గారికి కానీ బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది వ్యక్తులకు కోర్టు ద్వారా ఊరట జరిగినా కానీ ప్రజలలో ఊరటలో జరిగే పరిస్థితి అయితే లేదు. ఇంకొక అంశం ఏంటంటే మనము ఇవందరికంటే కూడా మనం మాట్లాడాల్సిన అంశం ఒకటి ఉంది. కవిత గారు సొంత కూతురు సొంత బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా సుమారుగా 20 సంవత్సరాలు 2006 నుంచి కవిత గారు చెప్పిన నుంచి దాని వెనుకలు చూసుకుంటే నిన్న మొన్నటి వరకు అంటే సుమారుగా 18-19 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఇంచు ప్రతి మీటింగ్లో ఉన్న వ్యక్తి వచ్చి బయటకు వచ్చి తనే చెప్పింది, సొంత నా భర్తది అలాగే నాది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, కుటుంబ సభ్యులది, సొంత అల్లుంది, సొంత బావది ఫోన్ ట్యాపింగ్ చేయడము ఎంతవరకు సమంజసము అని ప్రశ్నించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరము వేరే వాళ్ళు ఎవరు అంటే కూడా ఎంతో కొంత వీళ్ళు ఎదురుదాడి చేయడానికి అవకాశం ఉండే, ఏదన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటుండే. కానీ సొంత కూతురు సొంత పార్టీలో ఎమ్మెల్సీగా ఎంపీగా చేసిన వ్యక్తి ఆరోపించినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటది. ఇన్ని రోజుల వరకు కూడా ఆమె ప్రశ్నించిన దానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదంటే ఫోన్ ట్యాపింగ్ సామాన్య వ్యక్తుల దగ్గర నుంచి మొదలుకుంటే ఈ ఫిలిం ఇండస్ట్రీ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, కొన్ని హైకోర్టు జడ్జిలే కానీ మధ్యలో వచ్చిన కొన్ని తీర్పులలో కూడా ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన స్టేలు కానీ, ఆల్ ఆఫ్ సడన్ గా కోర్టు డైవర్షన్ జరిగిన రిపోర్ట్ల మీదకి వెళ్ళి చూస్తుంటే కూడా వీళ్ళంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిలింగ్ చేసేది అనేది తెలంగాణ సమాజం మొత్తం చూసింది, నమ్మింది. కాబట్టే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ దొంగలాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరు మాట్లాడినా కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు చెయ్యలేము అని చెప్పనీకి లేదు, మాకు ఇందులో పాత్ర లేదు, మేము ఇలాంటి దౌర్భాగ్యమైన పని చెయ్యలేము అని చెప్పుకునే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేరు. ఇవాళ మనము ఒక అంశం చూద్దాం. ఇవాళనే శాసన మండలిలో కవిత గారు కట్టతడ్డి పెట్టుకుంటూ మాట్లాడారు. ఆమె ఏం చేసింది ఏందనేది కానీ ఇక ఒక మాట మాట్లాడింది, అది మనము డిబేట్ లో మాట్లాడొచ్చో మాట్లాడలేదో. బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో మనం ఎందుకు తెలంగాణ గురించి కొట్లాడినాము, ఏం చేసామని చెప్తూ గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో ఏం పీకిందని మాట్లాడింది. నిశ్చితంగా చెప్పాలంటే ఏం పీకిందని మాట్లాడింది. అంటే 10 సంవత్సరాలు ఆమె ప్రభుత్వంలో ఉండే సొంత కూతురు రాబోయే కాలంలో పార్టీకి అధ్యక్షుడు అనుకుంటారు, ఆ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి అనుకుంటున్న వ్యక్తి కనీసమైన సమాధానం చెప్పాల్సిన
అంశం ఇప్పుడు ముందుకొచ్చింది. అది చెప్పగలుగుతారా? లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? లేదా ఇప్పుడు ఒక్క కవిత గారికే సమాధానం చెప్పలేకపోతే, సొంత కూతురుకు, సొంత చెల్లికి సమాధానం చెప్పలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ సమాజంలో ఉన్న 7, 8 కోట్ల మందికి సమాధానం ఏం చెప్పగలుగుతారు? ఏం మాట్లాడగలుగుతారు? వీళ్ళ దగ్గర ఉన్న దమ్మెంత అనేది చెప్పేసి ప్రశ్నించదలుచుకున్నాను. వీళ్ళకు ఏ మాత్రం కూడా విఘ్నత లేదు. మాట్లాడే అర్హత కూడా లేదు. తెలంగాణ పదము వీళ్ళు యూజ్ చేసుకోవడానికి కూడా ఇది లేదు. ఆ అంశం కూడా మాట్లాడింది కవిత గారు ఈరోజు శాసన మండలిలో. బీఆర్ఎస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ మార్చేటప్పుడు మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇది వాస్తవంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ గురించి బట్ మిగతా నేను కూడా మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా కానీ ఫోన్ ట్యాపింగ్ వరకు కండి మిగతా వాటికి నేను కూడా సమాధానం చెప్తాను. ఎందుకంటే ఇవాళ కవితక్క మాట్లాడిన అంశం మీకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు ఆమె. సరే ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తి లేకపోతే ఇంకెవరు రామూర్తి గారు నేను అదే మాట్లాడుతున్నా. తప్పుదో పోతుంది. నేను అదే చెప్తున్నా అదే తీసుకుంటున్నా. అంటే మరి మోడీ గురించి కూడా మాట్లాడేది, మరి మోడీ గురించి మాట్లాడే నిజాలు అయితే ఇవి కూడా నిజాలు. రైట్. సరే మీరు కవిత గారి గురించి అంటున్నారు. కవిత గారు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడేది చాలా ఉన్నాయి మాట్లాడేది. నేను కూడా ఒక్కటి ఏంటంటే కవిత గారి గురించి మనం మాట్లాడాల్సి వస్తే ఆమె మీ పార్టీ నాయకుడుగా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడకండి దయచేసి. ఇప్పటి కూడా చెప్తున్నా, ఇప్పుడు మీడియాలో మీరు కొన్ని పేర్లు చెప్పిళ్ళు, హీరోలై హీరోయిన్లై, ఒక్కరు కూడా కేసులు పెట్టలేదు. అనవసరంగా నోరు బారేసుకోకుండా రిస్క్ లో పడకండి. ముందే చెప్తున్నా. ఒక్క నిమిషం. ఏదైతే సమాధానాలు క్లారిటీగా ఉన్నాయో అది అపనిందలు కాదు, నిందలు వచ్చాయి. ఎందుకంటే అపనిందలు అట్టిగానే మోపరు. నేను మాట్లాడేవాడి చాలా మాట్లాడేది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఏంది, హరీష్ రావు మీద పెట్టిన ఈ చక్రాధర్ గౌడ్ ఎవరు, అసలు ఏంది, ఎవరి పార్టీలో ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చిందా, బీజం ఏంది అన్నది కూడా రైట్. నేను మా రామూర్తి గారు మీకు ఇస్తా ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీరు నిజంగానే ఏం జరిగింది, మీ పార్టీలో ఏం జరుగుతుంది, అసలు మీ పార్టీ మీద ఎవరు కక్ష కడుతున్నారో నేను మొత్తం చెప్పారు. మీకు ఆ సమయం ఉంది, టైం ఇస్తా. జోజిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. రామూర్తి గారు అంటున్నారు మేము ఏంది కవిత గారిది పర్సనల్ విషయం కాదు, ఇది కాదు, ఆమె లేవనెత్తిన అంశాలు తెలంగాణ సమాజంకు ఆమె మొత్తం పర్సనల్ విషయాలే మాట్లాడింది. వ్యక్తిగతంగా ఈ రోజు సభను యూజ్ చేసుకున్నారనే విషయం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసి. ఇంకోటి ఏంటంటే సస్పెండ్ చేసిన వ్యక్తి వాస్తవంగా మండలిలో మాట్లాడద్దు. ఇంకోటి మండలి పోయిన తర్వాత కూడా గంట సేపు సమయం ఎవరు ఇవ్వద్దు. గంట సేపు సమయం ఇచ్చినా కూడా సభలో ఎవరైతే లేని వాళ్ళ విషయం అసలు ప్రస్తావించదు. సభా సాంప్రదాయాన్ని ఉల్లంఘించింది క్లియర్ గా. ఇవన్నీ మండలి లోపల వాళ్ళు చూసుకున్న విషయం అది. రామూర్తి గారు ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు ఏదైనా అయితే, ఎందుకంటే మనం పోయేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి. ఎందుకంటే ఆల్రెడీ మనం మధ్యాహ్నం డిబేట్లో కూడా దీని మీదనే పెట్టాము. కవిత గారి విషయం మాట్లాడారు మన ఫోన్ ట్యాపింగ్ గురించి. ఎందుకంటే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇప్పుడన్నీ ఎందుకు హైకోర్టు కావచ్చు లేదంటే సుప్రీంకోర్టు కావచ్చు, దాన్ని హైకోర్టు క్యాచ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా తీసివేసింది, అంటే కొట్టివేసింది. ఈ ఇద్దరిపైన నిజంగా నిందలు మాత్రమే ఉన్నాయా, నిజంగా వీళ్ళిద్దరి ప్రమేయం ఉందా లేదా అని ఎలా నిర్ధారించారు? ఇప్పుడు ఏదైనా కోర్టు ఉదాహరణే కదా, ఈ ఇద్దరు కూడా పోయినాయి కదా సార్. అక్కడ జరుగుతున్న అంశం ఏంటంటే ఇందాక పెద్దలు మన విశ్లేషకులకు పశుపతి గారు చెప్పారు, ఇది ఏదైనా సరే లీగల్ గా కానీ చెయ్యాలన్నా ఇప్పుడు మనం కేంద్ర ప్రభుత్వం నుంచి ఫోన్ ట్యాపింగ్ కు సంఘ విద్రోహ శక్తులై కానీ ఎవరి అన్నా తీసుకోవాలా, అసాంఘిక శక్తులై తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వంకు లెటర్ కానీ ఏదన్నా రాసినప్పుడు కానీ అనుమతుల గురించి పర్మిషన్ అడిగినప్పుడు కానీ అధికారులే పంపిస్తారు. ఆ రాజకీయ పార్టీ నాయకులు మంత్రులది కానీ ఏది కానీ వాళ్ళది ఉండదు కాబట్టి అధికారులు పంపించేది ఉంటారు. అధికారులు దాని ప్రకారం ఆ నెంబర్ల ప్రకారం చేసుకొని ఉంటారు. వీళ్ళ కొన్ని అన్అఫీషియల్ గా చేసిండ్రు, ఆ ఒక్క లెటర్ను అడ్డం పెట్టుకొని అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో జరిగింది ఏంటంటే కవిత ప్రశ్నించింది, నేను ఫోన్ ట్యాపింగ్ ది సొంత కుటుంబం అని చెప్పాను. దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది కవిత లేవనెత్తిన అంశాన్ని నేను ఏం లేదు. ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జోజిరెడ్డి గారు చెప్పండి. జోజిరెడ్డి గారు గుడ్ ఈవినింగ్. మీకు మొత్తం మీద తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం తరపున 2 కేసులు వేయబడ్డాయి, 2 ఎఫ్ఐఆర్ అయ్యాయి. కానీ హైకోర్టు దాన్ని క్యాచ్ చేసింది. ఆ నేపథ్యంలో మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా హైకోర్టు క్యాచ్ చేసిన దాని గురించి మేము మళ్ళీ దాని గురించి వాదనలు వీలుదర్చుకోలే, పట్టించుకోలేమండి, దాన్ని మా పరిగణలోకి తీసుకోరాదు, హైకోర్టు
క్యాచ్ చేసిందని, దాని తదుపరి ఏమైనా ఉంటే చెప్పొచ్చు, కానీ ఇది మేము పట్టించుకోలేము, మా పరిధిలోకి రాదు అంటూ కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలో ఆ రిపోర్టర్ కాడ మొదలుకుంటే అందరూ మేధావులు ఉన్నారు, ఇందులో మేధావులతో పాటు కొంతమంది ఉన్నారు. కానీ ఏం చేసినా కానీ ఇది నక్సల్స్కి సంబంధించిన నక్సల్స్ పేర్లు పెట్టి మాత్రమే జడ్జీలతో పాటు ప్రతి ఒక్కరిని చేశారు అనేది వాదనలు వినిపించారు. అదేవిధంగా ఫోన్ డ్రైవ్లో ఉన్నటువంటి ఫోన్ ఏదైతే ఫోన్ డ్రైవ్లో ఉన్నటువంటి కొన్ని చెరిపేసినా కానీ పెన్ డ్రైవ్లో ఉన్నట్టు మాత్రం చూపించడం జరిగి చూపించి మాత్రమే అడిగారని తెలుస్తుంది. నిజంగానే సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికి కూడా చాలా పెన్ డ్రైవ్లు వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఉన్నాయి. ఎందుకంటే అది అందరికీ మీడియాకు తెలిసిన విషయమే, నాయకులకు తెలిసిన విషయమే. సో ఒకవేళ కనుక హరీష్ రావు కానీ రాధాకిషన్ రావు గారు కానీ లేరా దీంట్లో, ఒకవేళ ఉంటే ఆ బడా వేతలు ఎవరు, ఆ బడా నాయకులు ఎవరు, ఎందుకు ముందుకు వస్తలేరు, అసలు ఒకవేళ చేస్తే కనుక ఇలాంటి కేసులు ఇప్పుడు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న దాంట్లో కొంతమంది ప్రమేయం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లేదు అన్నప్పుడు వాళ్ళు హార్డ్ డిస్కులు ఎందుకని క్లోజ్ చేస్తారు, ఎందుకని పగలగొడతారు, ఎందుకని పగలగొట్టి దొరకకుండా చేస్తారు, ఎలా చూడొచ్చండి నిజంగా? ఛానల్లో ఉన్న వారికి అదేవిధంగా స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏదైతే జరుగుతున్నదో అది చక్రధర్ గౌడ్ గారి కేసు అని అనుకుంటున్నాను నేనైతే, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ మెయిన్ కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఉందో అది ఇంకా కూడా నడుస్తుంది. కోర్టుకు కావాల్సింది చక్రధర్ గౌడ్ది మాత్రమే నడుస్తుంది. దాంట్లో కొంత జరిగింది ఇది. దీంట్లో భాగంగా నేనేం చెప్తున్నానంటే కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలు మాత్రమే. ఇంతకుముందు మన పశుపతి గారు విశ్లేషకులు చెప్పారు, ఏదైనా కూడా రాజకీయ నాయకుడు ఎక్కడ ఇరుక్కోడు, నోటి మాటతో చెప్తాడు, వదిలేస్తాడు. తర్వాత బాధ్యులు ఎవరు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళే మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇరుక్కునేది. దాన్ని ఇవాళ మనం అందరికీ జగమెరిగిన సత్యం జరిగింది అని చెప్తున్నారు. అన్ని కింది నుంచి పై దాకా ప్రతి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది, మాది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని. అది ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనేది మెయిన్ ట్యాపింగ్ కేసులోనే ఇది వస్తుందని అనుకుంటున్నాను నేను. ఇది ఏదైతే చక్రధర్ గౌడ్ కేసు ఉందో ఇది హరీష్ రావు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ ఆయన చక్రధర్ గౌడ్ది. అక్కడ జరిగిన ఇష్యూలో మాత్రమే ఈ కోర్టు డెసిషన్ అనేది నా ఒపీనియను. కానీ మెయిన్ కేసు ఏదైతే ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు దాని మీద కేసు నడుస్తుందో అది ఇంకా ముందుకి ఇంకా చాలా పోవాల్సి ఉంది. అంటే ఈ 3 సంవత్సరాలు పట్టవచ్చు, ఇంకా కావాలంటే ఇంకొక 5 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. అది ఇప్పుడల్లా తేలేదేం కాదు. కానీ కోర్టు ఏదైనా కానివ్వండి సాక్ష్యం లేకుండా ఏది కూడా డెసిషన్ తీసుకోదు. హైకోర్టులో ఆ రోజున స్క్వాష్కి పోయారు, హైకోర్టులో స్క్వాష్ ఇచ్చింది కాబట్టి మేము ఏం చూసేది లేదు, మాకు అంత టైం లేదని ఇలా సుప్రీంకోర్టులో కూడా ఆ స్క్వాష్ని సమర్థించడం జరిగింది. అది చక్రధర్ గౌడ్ కేసు మాత్రమే అని నేను అనుకుంటున్నాను. అది అంతకంటే వేరే ఏముండదు. మెయిన్ కేసు అయితే అట్నే ఉంటుందండి, దాని మీద నడుస్తుంది. ముందు వీళ్ళందరూ కూడా ఏం జరుగుద్ది, హరీష్ రావు మీద అదేవిధంగా మిగతా వారి మీద రాజకీయ నాయకుల మీద అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది భవిష్యత్తులో తెలవాల్సింది. ఎందుకంటే ఇంకా కూడా ఎంక్వైరీస్ నడుస్తూ ఉన్నాయి, దాంట్లో ఇంకా పూర్తిగా ఎంక్వైరీ పూర్తి చేయలేదు ఇంకా ఫోన్ ట్యాపింగ్ కేసుని. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మాత్రం ఇది ఒక భాగం మాత్రమే, ఇంకా 90 భాగాలు ఉన్నట్టున్నాయి ఈ సీరియల్ అంతా కూడా. ఆ భాగాలన్నీ పూర్తి చేయడానికి ఇంకో 3-4 సంవత్సరాలు పట్టుద్ది. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏం లేదు. ఎందుకంటే ప్రతివాడు ఆలోచించిండు, ప్రతి తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికం మాత్రం ఆలోచించింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇవన్నీ జరిగితేనే ఈ విధంగా జరిగింది అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పేసరికి ఇది ఇంకా కొంత ఇది పోయింది. మొన్న రామ్మూర్తి అన్న గట్టిగా చెప్పిపోయిండు, అంటే అన్న నేను ఇంకో విషయం కాదు, మొన్న స్పీడ్గా వచ్చేసి ఏం చెప్పారంటే 2వ తారీఖు నుంచి చూడు నీతి దాని మీద కేసీఆర్ గారు వచ్చి ఏం చేస్తాడో చూడు అన్నారు. ఈ విధంగానే ఇలా నేను అనేది ఏంటంటే ఏ ఇష్యూ అయినా కూడా ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఇలా బీఆర్ఎస్ పార్టీది. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తప్పించుకుంటుంది అనే దానికి మీరే సమాధానం చెప్పాలా. ప్రతి ప్రశ్నకి ఒక జవాబు ఉంటుంది ఖచ్చితంగా. దానికి ఈ నీటి ఇష్యూలో కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మన టీవీలన్నీ కూడా ఇవాళ కొన్ని భాగాలు కొంతమంది రాజకీయ నాయకులకి అంకితమై ఉన్నాయి. టీవీ ఛానల్ అన్నీ కూడా ఇలా తెలంగాణలో టీవీ చూడాలంటే ఎస్ఎస్సి చూడాలి. అది ఎవరిది? రామ్మూర్తి గారికి తెలియదా ఎస్ఎస్సి ఎవరిదో? ఆ ఛానల్ ఎవరిదో తెలియదా? అక్కడ ఇలా ఏదన్నా మన ఛానల్లో ఏదన్నా రామ్మూర్తి గారు ఆపోజిట్ మాట్లాడుతున్నారంటే అక్కడ కట్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది.
ఈ విధంగా ఛానల్స్ నడుస్తున్నాయి. కాబట్టి ప్రజలకు తెలవాలి అంటే అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఆ చర్చలో పాల్గొనాల్సిన బాధ్యత ఇలా ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారు నాకు చేత కాదు అని అనుకున్న రోజున హరీష్ రావు గారికో కేటీఆర్కో ఆ హోదా ఇచ్చి చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదైతే చక్రధర్ గౌడ్ కేసు ఉందో అది చాలా రోజులు చాలా గొడవలైనవి, తర్వాత అక్కడ ఇష్యూలు కూడా జరిగినాయి సిద్దిపేటలో. దాని మీద మరి ఏం జరిగిందో తెలియదు కానీ స్క్వాష్కి అక్కడ హరీష్ రావుని కాదని చెప్పేసి చేసేది ఏం లేదు. సిద్దిపేట ఏరియాలో ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఆయనకి ఎగనెస్ట్ చేసే పరిస్థితి లేకుండే. కాబట్టి అక్కడ సాక్ష్యాలు లేకపోవచ్చు, దానివల్లనే స్క్వాష్ అయిందని నేను అనుకుంటున్నాను. కానీ కోర్టుకు మాత్రం సాక్ష్యం లేకుండా ఏది చేయలేరు కాబట్టి ఆ ఒక్క కేసే కొట్టేశారని నేను అనుకుంటున్నాను. రైట్. జోజిరెడ్డి గారు, ఏ ఛానల్ కానీ ఏ పేపర్ కానీ ఎవరికి కొమ్ము కాసినా కానీ స్వతంత్ర న్యూస్ ఛానల్ కావచ్చు, స్వతంత్ర అనేది స్వతంత్రంగానే ఎవరి గొంతుకలు వినిపించడానికి మాత్రం అది ఎవరినైనా కానీ నిర్భయంగా ఖచ్చితంగా ముందు పెడుతుంది, ముందు చూపెడుతుంది. అదే ఈ ఛానల్కున్న ప్రత్యేకత. ఈ ఛానల్ ఎవరి సొంతం అయితే కాదు, ఇది కష్టపడే వ్యక్తి సొంతం. ఎస్. రామూర్తి గారు, 100% అనుకుంటున్నాను. రాజమౌళి గారు నమస్కారం. నమస్తే. మొత్తం మీద ఏదైతే ఎవరేసినా కేసు వేసినా కానీ తను కూడా ఎందుకు కేసు వేసారంటే తన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఉంది. కానీ తన మీద చేసినటువంటి తాను ఇంకొకరు మాట్లాడుకున్న మాటలను అది బయటికి తీసుకొచ్చి పోలీసులు నా పైన నాకు పిలిపించి మాట్లాడడం జరిగింది, నన్ను బెదిరింపులకు గురి చేయడం జరిగింది, నా ఫోన్ ట్యాపింగ్ చేశారనే చేశారు. దానికి ఇప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో మెయిన్ కేసు నడుస్తున్న నేపథ్యంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న కేసులో అతను కూడా పిలవడం జరిగింది. అతను కేసు వేయడం జరిగిన విషయం అది హైకోర్టును అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో హైకోర్టులోకి హరీష్ రావు గారు రాధాకృష్ణరావు వెళ్ళడం జరిగింది, దాన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా సుప్రీంకోర్టు తీసివేయడం. నిజంగానే వీరిద్దరు ప్రమేయం ఉందా లేదా అనే కంటే నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదంటే హార్డ్ డిస్కులు ఎందుకు పగిలిపోయాయి, సరే కేసు ఎవరు వేసినా కానీ తన వ్యక్తిగతంగానే వేసిన కేసులు కాబట్టి వీరి మధ్య ఏం జరిగిందనే కంటే ఒక ఫోన్ ట్యాపింగ్ జరిగిన కేసులో నాది కూడా నా ఫోన్ కూడా ట్యాప్ జరిగింది, నన్ను భయభ్రాంతులకు గురి చేశారు అని చెప్పుకొచ్చింది. అప్పుడు ఎవరెవరికి వాళ్ళేదనే దాని మీద ఉంది. కానీ మొత్తం మీద అయితే హైకోర్టులో క్యాష్ అయింది, అది సుప్రీంకోర్టులో కూడా కొట్టిపారేయడం జరిగింది. ఇలా చూడొచ్చు నిజంగానే జరిగిందా లేదా. ఆగండి చెప్తా, నేను చెప్తా క్లియర్ చెప్తా. వాస్తవాలు ఏంటంటే దొంగలై, లంగలై, అదే విధంగా సంఘ విద్రోహాలు శక్తులై, అదే విధంగా కిడ్నాపర్లై, రేపిస్ట్లై కంపల్సరీ పోలీసులు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఆ క్రమంలో చక్రాధర్ గౌడ్ చేసిండు. ఎందుకంటే చక్రాధర్ గౌడ్ ఎవరన్నది కూడా తెలుసుకోవాలి. హరీష్ రావు గారు అన్న మీద వాస్తవంగా కేసు పెట్టిన వ్యక్తి అసలు నేర ప్రవృత్తి ఏంది, అసలు ఎక్కడి నుంచి వచ్చిండు ఏంది, ఆయన ఏ పార్టీలు మార్చుకుంటూ వచ్చిండు. ఫస్ట్ బీజేపీలో ఉండే మహానుభావుడు. బీజేపీలో ఉన్నప్పుడు అయితే సిద్దిపేటలో కాలు పెట్టి ఏదైతే ఒక ఫేక్ సంబంధించిన ఒక కాల్ సెంటర్ నడుపుకుంటా అక్కడ అమ్మాయిలను కొంతమందిని సప్లై చేసుకుంటా కొంత గలీజ్ దందా స్టార్ట్ చేసిండు. ఆ డబ్బులతోనే అక్కడ ఉన్న కొంతమంది కౌలు రైతులకు డబ్బులు ఇచ్చుకుంటా కొంచెం ఫేమ్ పెంచుకునే ప్రయత్నం చేసిండు. సో అది ఆదిలోనే గ్రహించిన బీజేపీ పార్టీ తనను సస్పెండ్ చేసింది. దాని తర్వాత ఏం చేసినట్టే బీఎస్పీకి పోయిండు. బీఎస్పీకి పోయి ఏదైతే వాస్తవంగా అయితే 23లో పోటీ చేసిండు హరీష్ అన్న మీద. అప్పుడు ఏదైతే వాస్తవంగా ఏంటంటే దాని తర్వాత ఏం జరిగిందంటే వాస్తవాలు క్లియర్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇతను ఏ కేసులలో అరెస్ట్ అయ్యింది అన్నది. ఒకటి, తన ప్రియురాలు భర్తను ఏదైతే కిడ్నాప్ చేసి 30 లక్షలు డిమాండ్ చేసి డైరెక్ట్ దొరికిపోయింది. ఏంటంటే ప్రియురాలు భార్యను ప్రియురాలు వెరటోన్ చేసుకున్నది. ఆ వెరటోన్ చేసుకున్నది వాడిని కిడ్నాప్ చేసింది. అదే విధంగా గతంలో ఇంకోటి సొంత స్నేహితుడు, అరే ఇటెట్లారాబాయి ఇల్లంతా నాదే అంటారు కదా, ఏ దోస్త్ అని ఈ చక్రాధర్ గౌడ్ ఇంట్లోకి వెళ్తే ఇంట్లో పిలిచిన భార్య మీద రేప్ అటెంప్ట్ చేసిండు. ఆమె ఆత్మహత్య యత్నం చేసింది, ఆమె కేసు పెట్టింది, ఆమె సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఇలాంటి చక్రాధర్ గౌడ్ గురించి మన ఈ రోజు మీడియాలో మాట్లాడుకోవడం అంటే వాస్తవంగా దురదృష్టం అని కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ వాస్తవంగా ఒక స్నేహితుని భార్య వాస్తవంగా ఎవరైనా కూడా ఒక చెల్లెనో తల్లినో చూస్తారు. అంతే తప్ప ఇలాంటి దుర్మార్గులను ఇంకా ఈయన ఎంకరేజ్ చేసిన పార్టీలను కూడా నేను వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ అయితే బీజేపీ నుంచి వెళ్ళి బీఎస్పీలోకి వచ్చాడు. ఇప్పుడు బీఎస్పీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పోయాడు. కాంగ్రెస్ ఎన్ని రోజులు నాడు 16 నెలలు నాడు. ఆ 16 నెలల కార్యక్రమాలు తెలుసా అండి? మొత్తం కంప్లీట్ గా యాక్ట్ చేసుడు, బ్లాక్ మెయిల్ చేసుడు, పైసలు గుంజుడు, ఆడోళ్ళని ఇబ్బంది పెట్టుడు, ఈడ చేస్తా అంటే మళ్ళా ఇక్కడ అయితే అక్కడ పార్టీలో ఉన్న పెద్దలు గమనించి డైరెక్ట్ అయితే వాళ్ళ హైదరాబాద్ సంబంధించిన ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఫాదర్ తోని గొడవ. ఆ పేరు అప్రస్తుతం అవసరం కూడా లేదు. ఆయన మొత్తం కారాల మిరియాలు ఊరి దాని తర్వాత ఈయన పార్టీకి వెళ్ళిపోయాడు. ఎట్ ప్రజెంట్ ఏదైతే బీసీవై పార్టీలో ఉన్నాడు. బీసీలకు సంబంధించిన పార్టీని బీసీలను అడ్డం పెట్టుకొని నక్క వినయాలు, కుక్క వినయాలు తప్ప ఈయన వాస్తవం చెప్పాలంటే ఒక చిత్తకాటిలో పుట్టిన కుక్కలాగా నేను వర్ణిస్తున్నాను. ఎందుకంటే చాలా గలీజ్ గాడండి. మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మాట్లాడుకోవాలి.
ఇలాంటి వ్యక్తి ఒక ఏనుగు పోతా అంటే కుక్కలు పెరిగినట్టు హరీష్ రావు గారి మీద ఒక వాస్తవంగా చెప్పాలంటే నిందటేశ్వరులు కూడా హైకోర్టు కూడా గమనించింది. వాడు దొంగ, వాడు లంగా, వాడిని ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ట్యాప్ చేస్తారు. ట్యాప్ చేసిన విషయం చాలా లైట్ అని వాస్తవంగా హరీష్ రావు గారి మీద ఈయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఖండించింది, దాని కేసు కొట్టేసింది. వీళ్ళు ఇంకోటి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లో జాయిన్ అయిన తర్వాత ఏం చేసిందంటే ఈయన హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు అని పెట్టిండు. ఏదైతే మొన్న గతంలో ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేడు. కాంగ్రెస్ పార్టీలో లేడు కాబట్టి ఈయన పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పక్కకు వేయండు. పక్కకు పోయిన తర్వాత పక్కకు పోక ముందు ఈయన ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే పంజాగుట్ట పిఎస్ లో కేసు పెట్టిండు. ఆ కేసు కాస్త హైకోర్టుకి పోయింది. హైకోర్టు నుంచి వెళ్ళి ఈ హైకోర్టు కొట్టేయంగానే ఏం చేసి ప్రభుత్వం ఎస్ఎల్పి చేసిన ప్రభుత్వం ఎట్టేసిన ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక దొంగ, ఒక స్నేహితుని భార్యను రేపాటంతి చేసినోడు. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే తనకు సంబంధించిన ప్రియురాలి భర్తని కిడ్నాప్ చేసినోడు, సంపనీకి ప్రయత్నం చేసినోడు, అటెంప్ట్ మర్డర్ చేసినోడు తాలూకా పుచ్చుకొని. ఎందుకంటే ఆయన వాస్తవంగా చెప్పాలంటే ఒక చక్రాధర్ గౌడ్ ను ఏదైతే సంకలు వేసుకొని భుజాల మీద మోసి ఈ ఖర్చు మొత్తం పెట్టుకొని సుప్రీంకోర్టుకు పోతారా అంటే ప్రభుత్వం అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏంటిదండి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహిళ ఏదైతే వాస్తవంగా ఇందిరమ్మ రాజ్యం అంటారు కదా, ఇందిరమ్మ రాజ్యంలో మహిళల మీద రేప్ అటెంప్ట్ చేసిన వాళ్ళను, మహిళలను అవమానపరిచిన వాళ్ళు, అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళను వీళ్ళని తీసుకుపోయి సొంత ఖర్చులు పెట్టుకొని ప్రభుత్వం ఖర్చులు పెట్టుకొని పోయి సుప్రీంకోర్టులో కేసు వేస్తారా అండి? సుప్రీంకోర్టులో ఎవరు వాదన చేసిందండి? ఇంత ఘోరమైన విషయాలు అంటే వాస్తవంగా ఇంత ఘోరం అంటే ఇవి చూస్తుంటే సిద్ధార్థ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం ఖర్చు పెట్టి సిద్ధార్థతోనే ఎస్ఎల్పి వేయించింది, స్పెషల్ లీవ్ పిటిషన్. ఇంత అధ్వానమా అండి? అక్కడ వాస్తవంగా మూతి మీద అంటే వచ్చి ఇప్పుడు మళ్ళా రాష్ట్రంలో పడ్డారు. ఎందుకంటే ఇద్దరు తీసుకున్నాడు, ప్రతి దాంట్లో ఇద్దరు తీసుకున్నాడే, ప్రతి దాంట్లో వచ్చి చూసిరే. ఇంకోటి ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవిడెన్స్ లెస్ కేసు. వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసుకు ఆ కేసుకు నక్కలు లోకలకు తేడా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే గతంలో కూడా ఏదైతే పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన దాంట్లో కూడా చెప్తా, ఎందుకంటే అది ఎవిడెన్స్ లెస్ కేసు. ఇప్పటికి కూడా ఎవిడెన్స్ లేవు. ఎవిడెన్స్ ఎవరైనా ఆయన అంటే మూసీ నదిలో పడేసిన అంటారు. మరి మూసీ ప్రక్షాళన చేస్తాను కదా గురు, 1,50,000 కోట్లు, మరి అందులో వెతుకున్నాడు, దునుకు మూతి పెట్టు, నీ కంపు మూతినాల్లో పెట్టి మొత్తం తీసి వెతుకున్నాడు, బయట పెట్టు. ఒకటి చెప్తున్నా, ఇంకో విషయం చెప్తున్నా. వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ అని ఇంత ముందు కూడా చాలా మంది మాట్లాడారు, మీరు కూడా మాట్లాడిల్లు, అదే విధంగా మిగతా ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా మాట్లాడారు. హీరోయిన్ల లైఫ్లు, హీరోల లైఫ్లు, అదే విధంగా అడ్వకేట్ల లైఫ్లు, అదే విధంగా ఇంకా కొందరి వ్యక్తుల లైఫ్లు అన్నారు. ఎవరు చెప్పిల్లండి మీకు? ఎవరన్నా కేసు పెట్టిల్లా? ఎప్పుడైనా కూడా ఎవరి లైఫ్ లో తొంగి చూడద్దు. కవితక్క చెప్పింది కూడా చెప్తున్నా. కవితక్క వ్యక్తిగతంగా దాడి చేస్తున్నది, ఆమె కంప్లీట్ గా వ్యక్తిగతమైన సమస్య. వాస్తవంగా ఈ రోజు కూడా మొత్తం వ్యక్తిగతమైన సమస్యలే చెప్పింది, అంతే తప్ప కానీ ఆమె చెప్పిన విషయాలు కూడా చూసుకోండి. టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ లో చేసుకున్నారు అంటది. మరి ఆమె ఎందుకు చేసుకున్నదండి? ఇప్పుడు ఆమె జాగృతిని, రాష్ట్ర జాగృతిని, తెలంగాణ జాగృతిని, భారత జాగృతిని చేసుకున్నది. ఇవన్నీ అంశాలు మేము మాట్లాడుకుంటాం. మేము ఆమె మా పార్టీ మీద చేసింది, మేము ఆమె మీద చేస్తాం. మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం? ఆమెకు సమాధానం ఆమెకు సమాధానం చెప్పడానికి మీకు సంబంధించిన వ్యక్తి కాదు కదండి. మీకు సంబంధించిన వ్యక్తి ఇప్పుడు బీజేపీలో తీసుకొని అప్పుడు మమ్మల్ని అడిగి మీ సమాధానం చెప్తాం బీజేపీలో. అదేవిధంగా కాంగ్రెస్ లో తీసుకోండి. కాంగ్రెస్ తీసుకుంటే ఒకవేళ కాంగ్రెస్ నుంచి మాట్లాడితే కాంగ్రెస్ సమాధానం చెప్తాం. ఆమె ఇండివిజువల్ కాబట్టి ఆమె పార్టీలో ఈ రోజు మాకు మహిళలకు సంబంధించిన నాయకులు మొత్తం కంప్లీట్ గా ఆమె ఏమి మాట్లాడింది తీవ్రంగా ఖండించడం జరిగింది. పార్టీ పరంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరిగా బట్టలు వీక్కోవద్దు, అవసరమైన తలకాయ వీక్కోవద్దు, ఏం వీక్కున్నా మీ ఇంటికి చూసిపోదు తప్ప ఇంకేం లేవండి. ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే ఫోన్ ట్యాపింగ్, నేను ఈ చక్రాధారత చెప్పేసిన ఇంకా మిగతా ఫోన్ ట్యాపింగ్ కూడా వాస్తవం చెప్తున్నా. రాష్ట్రంలో దేశంలో కానీ ఎవరైనా వాస్తవంగా ఏంటంటే కొన్ని వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 నుంచి వెళ్ళి ఏదైతే దాని ద్వారా చేసుకోవచ్చు, అది ఎవరెవరు చేసుకోవచ్చు అనేది కూడా చెప్తా. ఐబి, సిబిఐ, ఈడీ, ఎన్సిబి, డిఆర్ఐ, ఎన్ఐఏ, రా, సిబిడిటి, డైరెక్టర్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్, అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు అందరూ కూడా చేసుకోవచ్చు. అది రక్షణ విభాగం రాష్ట్రాలను కాపాడాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఆ క్రమంలో వాళ్ళు పోలీసులు వాళ్ళని చేసుకుంటే దానికి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం ఉండదు. మరి కేసీఆర్ గారు కూడా గతంలో కూడా చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ అన్నది వాస్తవంగా పోలీసులు చేసేది, అంతే తప్ప ప్రభుత్వం చేసేది కాదు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించిన క్రమంలో వాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారు? ఇంకోటి, ప్రభుత్వం సెల్ఫ్ ఇంట్రెస్ట్ గా ఫోన్ ట్యాపింగ్ కేసును అధికారం రాంగ్ అని తీసుకున్నది. ఇది ఎవరు వచ్చి కంప్లైంట్ చేయలేదండి. సెల్ఫ్ ఇంట్రెస్ట్ గా ప్రభుత్వం తీసుకొని దీని మీద బురద రాజు చేస్తూ
ఏదైతే వ్యక్తిగత జీవితాలు తొంగి ఆఖరికి ఎందుకండి ఏదైతే మంత్రి కొండ సురేఖ వ్యక్తిగత జీవితంలో పోయి చెంపలు వేసుకొని లెప్పలు వేసుకొని మొత్తం కంప్లీట్ గా రాష్ట్ర వ్యాప్తంగా సారీ చెప్పి ఇక నేను ఇలాంటి మాటలు మాట్లాడాలని చెప్పింది. ఈ రోజు కూడా చెప్తున్నా, ఎవరన్నా వ్యక్తిగత జీవితాలు తొంగి చూడదు. ఎందుకంటే ఎవ్వరి ఊహాగానాలండి, ఎవ్వరి పేరు ఎత్తుకోవద్దు. నేను మరీ చెప్తున్నా, మహిళలు మన ఇంట్లో ఉన్నారు, మన చెల్లె ఉన్నది, మన అక్క ఉన్నది, మన అమ్మ ఉన్నది, అంతే తప్పగా ఎవరి భర్త వాళ్ళ పేర్లు నీ నోటికి వచ్చి ఇక్కడ కూర్చొని టీవీలో మాట్లాడితే ఎట్లుంటుందండి? ఎవ్వరి పేర్లు కూడా ఎవ్వరు కూడా మాట్లాడదు. ఇంకోటి అయితే ఒకవేళ పేరు తీస్తే 100% వాళ్ళ మీద కేసు బుక్ అవుతుంది. వాళ్ళని చట్టపరంగా ఖచ్చితంగా నిర్ణయం ఏదైతే వాస్తవానికి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. గతంలో కొండ సురేఖ కూడా ఏదైతే దీనికి సంబంధించిన ఇష్యూస్ లో ముందుకు పోయింది, ఆ ముందుకు పోయి బోల్తా పడ్డది. మళ్ళీ కూడా ఎవరు పోవద్దని చెప్తున్నా. వ్యక్తిగత జీవితాల్లో మహిళల జీవితాల్లో ఎవరు తొంగి చూడొద్దు. మేము కూడా ఎవరి జీవితాల్లో తొంగి చూడలేదు. వాస్తవంగా మా జీవితాల్లో ఒక ముఖ్యమంత్రి అనే క్యాండిడేట్ కూడా తొంగి చూసిండు, డ్రోన్ కెమెరా ఎగిరేసిండు. ఏదైతే వ్యక్తిగత జీవితాల్లో డ్రోన్ కెమెరా ఎగిరేస్తే ఏమైంది? జైలుకు పోయిండు. అట్లే ఉంటది, అంతే తప్పాలని ఎవరైనా అంతే. అది ముఖ్యమంత్రి స్థాయి అయినా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అయినా ఎవరైనా కూడా ఎవరు మాట్లాడినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. అదే విధంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఏదో ప్రతిపక్షాలు ఉన్నాం, ఏ పక్షంలో ఉన్నాం, మేమేం పడితే అది మాట్లాడితే నడుస్తుంది. దొంగను తీసుకొచ్చి దొంగను రేపిస్టును, అదే విధంగా రేపులు మానభంగాలు చేసిన ఆడుల బిజినెస్ చేసిన తీసుకుపోయి సెల్ఫ్ గా ప్రభుత్వం ఖర్చు పెట్టి సుప్రీం కోర్టు గా తీసుకపోతే ఇజ్జత్ ఉంటుందా అండి? ఇది ప్రభుత్వమా ఇంకా బ్రోకర్ల కోసం పనిచేసేదా? నాకు అర్థం అవట్లేదు. రాజమౌళి గారు, ఓకే రామూర్తి గారు, మీకు విధంగా అంటే మీకు దోచింది మీకు తెలిసిన విధంగా మీరు చెప్పారు. ఈ నేపథ్యంలో నడిపిండండి, నకిలీ కాల్ సెంటర్ నడిపిండు, అమ్మాయిలను సప్లై చేసిండు, బ్రోకర్ గాడు క్రాస్ చెక్ చేసుకోండి. మేము కాదు, ఒక్క నిమిషం, మీకు చెప్పేది అదే. ఎందుకంటే మీకు తోచింది మీకు తెలిసింది మీరు చెప్తారు అని చెప్తున్నా. ఆవేదన ఒక ఎందుకంటే ఒక పర్సనల్ జీవితాల్లో లేడీస్ విషయంలో దూరిలన్న ఒక ఆవేదన. పేర్లు పలకొద్దు ఎవరైనా కూడా. ఇప్పుడు అదే చెప్పతాం. ఎందుకంటే ఎవరైనా రాజమౌళి గారు ఇప్పుడు హీరోయిన్ అన్నారు, చెప్పండి ఒక 4 పేర్లు చెప్పండి. అర్థం కాలే, చెప్పండి. నేను అడుగుతున్నా 4 పేర్లు చెప్పండి. ఇప్పుడు ఏంటిది? మనం వద్దండి, ఇప్పుడు మనం ఒక వ్యవస్థలో ఉన్నాం. అర్థం కాలే సోనీలో ముందు మీరు మాట్లాడింది అర్థం కాలే. హీరోలు ఎవరన్నా కేసు పెట్టిల్లు, ఎవరు కూడా ఇంతవరకు ఎవరు కూడా ప్రతిస్పందించలేదు. కొంతమంది రాజకీయంగా ఇప్పుడు పెట్టిన వాళ్ళందరూ రాజకీయంగానే మొత్తం చూసుకోండి. నాదేంటంటే నాదేని ఉరుకొత్తాలు. అయితే ఏమైనా చెప్పాలి కదా. నేనేమంటున్నాను, రాజకీయ నాయకులు 4 ఫోన్ ట్యాప్ అయింది, 4 ఫోన్ ట్యాప్ అయిందని ఉరుకొస్తారు. ఉరికొచ్చిన వాళ్ళు ఏమైందో చెప్పాలి కదా, బయట పెట్టాలి కదా. అది బయట పెట్టరు. ఆరోపణలు మాత్రమే చేస్తారు వీళ్ళు, ఆరోపణలు పనిచేస్తారు తప్ప వీళ్ళు వాస్తవాలు దమ్మున్న నాయకులు అయితే నేను చెప్తుందిరా, అది ఆడవారు కానీ మగవారు కానీ ఏదైతే రాజకీయాల్లో ఉన్నోళ్ళు మరి చెప్తున్నా, రాజకీయాలు ఉన్నోళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయ్యిందంటే అది ఏమైందో బయట చెప్పాలి. అదే చెప్పే అంటే మీకు మాకు చెప్పడానికి లేదు కదా. అది వాస్తవం. సిట్ అధికారులు రామూర్తి గారు మీరు మాట్లాడారు, నన్ను కూడా మాట్లాడాలి కదా. ఎందుకంటే యాజ్ ద క్వశ్చన్ నీ ఆన్సర్ విషయం నేను క్వశ్చన్ అంటే ప్రతిదీ క్వశ్చన్ చేయడానికి ఉన్నాను, మీ ఆన్సర్ చెప్పడానికి ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా కానీ 10 మందికి తెలియాలి కదా మన బాధ కూడా. మీరు చెప్పుకునే ఆవేదన కూడా 10 మందికి తెలియాలి కదా. మేము అదే అంటున్నాం. ప్రతిదీ చెప్పడానుకుంటే మేము 10 మంది చూపెట్టడానుకుంటాం. సరే ఎవరు ఎలాగైనా కానీ ఇప్పుడు ప్రభుత్వం వైఖరా లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ వైఖరా ఇది ఎందుకని వచ్చిందనేది చెప్తా. ఎందుకంటే నిప్పులేందే పొగరాలేదు కదా. అదంతా పగలు కొట్టారు చేశారు అనేది ఒప్పుకున్నారు. దానికి క్లారిటీ ఉంది, దానికి అన్ని క్లోజ్ అయితే ఇప్పుడు పెన్ డ్రైవ్లలో ఉన్నాయని ఆల్రెడీ బయటకు వస్తుంది. ఇదే ఇక్కడనే మనం తప్పుదో పడేది. సరే రామూర్తి గారు పోలీసులు అఫీషియల్ గా బయటికి పెట్టలేదు, అది విచారణలో ఉన్నది. ఎక్కడ కూడా బయటకి ఒక్కని చెప్తున్నా, ఒక చిన్న డాక్యుమెంట్ వచ్చినా పోలీసు ఫెయిల్ అయినట్టే. వాస్తవంగా వాళ్ళు కోర్టు కూడా బాధ్యత, అది విచారణలో ఉన్నది, వాళ్ళు కోర్టు సబ్మిట్ చేయాలి. లీకులు ఇస్తే వాళ్ళు కూడా మరొక అవుతారండి. ఏ లీకులు కాదు, అవన్నీ ఊహాగనతాలే. మొత్తం కంప్లీట్ గా చెప్పేటన్ని పక్షాబద్ధాలు. రాజకీయంగా లబ్ధి చేకూర్చడానికి బీఆర్ఎస్ పార్టీ మీద చేస్తున్న ఒక కుట్ర మాత్రమే. ఒకవేళ ఏ పోలీసు చూపెట్టండి, ఒక్క పోలీసు రామూర్తి గారు మిగతా చర్చించే ముందు రైట్ శివకుమార్ గారు రాజమౌళి గారు చెప్పండి. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రాజమౌళి గారు. శివకుమార్ గారు, రాధాకిషన్ రావు పైన అండ్ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావుపై ఇక్కడ ఏదైతే హైకోర్టులో వేసినటువంటి ఎఫ్ఐఆర్కు సంబంధించి ఎఫ్ఐఆర్ను హైకోర్టు క్యాచ్ చేసేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ కూడా హైకోర్టు క్యాచ్ చేసిందని మేము మా పరిధిలోకి తీసుకోలేము, ఏదున్నా హైకోర్టే
అంటూ కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని కొట్టివేయడం జరిగింది. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ తన మీద జరగలేదు అనేదానికి నిదర్శనం ఇచ్చి అంటే సాక్ష్యాధారాలు చూపెట్టలేదా లేకుంటే ఏది ఏమైనా కానీ సుప్రీంకోర్టు వాదనలు వినకుండానే క్లోజ్ చేయడం జరిగింది, హైకోర్టుకు పరిగణించింది. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఇదంతా కూడా కావాలని ఒక నాటకాలాడి ఇదంతా కూడా చేస్తున్నారని బీఆర్ఎస్ వాదన. ఎలా చూడొచ్చండి నిజంగా ఇప్పటి గవర్నమెంట్ ఆ వ్యక్తులు కలిస్తేనే ఇదంతా చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాదన, ఎలా చూడొచ్చు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా తమ్ముడు రామ్మూర్తిని మధ్యాహ్నం డిస్టర్బ్ కాకమా. నేను ఎట్లయితే సైలెంట్ గా ఆయన చెప్పింది విన్నానో, ఎవరి మీద చెప్పినా విన్నా, ఏం చెప్పింది కూడా ఆయన వినమంటాం. నేను రాను అని మీ పాటలు లేడు. ఓకే, రైట్ కంటిన్యూ. నేను రాను చక్రాధర్ అనే వ్యక్తి మీ పాటలు లేడు. రైట్ కంటిన్యూ అండి శివకుమార్ గారు. రామూర్తి గారు ఒక్క నిమిషం రామూర్తి గారు, మీరు పదే నేను అదే చక్రధారి మీదనే చెప్పినాం అనుకుందాం. మన మాట్లాడు ఏమంటే, ఏదైతే సబ్జెక్ట్ మనం మాట్లాడేటప్పుడు మధ్యాహ్నం ఎవరైనా ఇంటరప్షన్ చేస్తే సబ్జెక్ట్ డీవియేషన్ అవుతుంది, అక్కడ నుంచి మళ్ళీ వేరే ఆలోచనకు వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు జార్జిరెడ్డి గారు కూడా ఆయన కన్ఫ్యూజ్ లా మాట్లాడలేకపోయిండు. అందుకే నేను మామూలుగా చెప్తాను, ఎందుకంటే మేము రెగ్యులర్ గా ఏ ఛానల్లో పోయినా ఇట్లనే ఉంటుంది మాది. అందుకే జర్రా డిస్టర్బ్ చేయకమని. శివకుమార్ గారు మీ వీడియో ఆఫ్ చేసినట్టుంది. శివకుమార్ గారు మీ వీడియో ఆఫ్ చేసినట్టుంది, ఒకసారి చూసుకోరా. ఓకే, లేదు ఓకే కంటిన్యూ. నాది కాదు. ఓకే కంటిన్యూ. శివకుమార్ గారు కంటిన్యూ. జార్జిరెడ్డి గారిది ఆఫ్ చేసిన విషయంలో యా మాట్లాడుతున్నా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ఈ రోజు మీరు చర్చ పెట్టిండ్రు. ఆ ఫోన్ ట్యాపింగ్ లో హరీష్ రావుకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ వాళ్ళకు ఊరట దొరికింది అంటే, ఇక హైకోర్టులోనే జరిగినప్పుడు వాళ్ళు ఏమేం చేయాలో అన్ని చేసిండ్రు. సుప్రీంకోర్టు పోతే మనం ఆల్రెడీ బీసీ నినాదంతో పోయినప్పుడు కూడా బీసీ నినాదం మీద కూడా 42% గురించి బీసీ సుప్రీంకోర్టు పోతే కూడా హైకోర్టు ఏం డిసిషన్ ఇచ్చిందో మేము దాన్ని తిరస్కరించలేము, అదే చూస్తామని చెప్పి హైకోర్టు చెప్పింది. ఇక్కడ వాళ్ళు ఏమేం చేయాలా, హరీష్ రావుకి ఆల్రెడీ ఒక సిట్టింగ్ మినిస్టర్ ఉండే, ఇప్పుడు ఆయన ఆలోచన పరంగా ఏమేం చేయాలో అవి చేసిండు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే చక్రధర్ గౌడ్ ఉండేనో, సరే బీజేపీలు ఉండడా, బీఆర్ఎస్ ఉండడా, కాంగ్రెస్ కి పోయిండా, ఇప్పుడు బీసీ నినాదంతో పోయిండా అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, ఆయన కూడా ఒక ఉద్యమకారుడు, ఎన్ఆర్ఐ. దాంతో పాటు తెలంగాణ ఎన్ఆర్ఐ ఫారం కి కూడా ఉండి ఇదే కేసీఆర్ కి, కేటీఆర్ కి, హరీష్ రావుతోని వీళ్ళందరితోని వాళ్ళ మధ్యన ఉద్యమంలో కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాని తర్వాత అటు హరీష్ రావుకి తర్వాత ఈ చక్రధర్ గౌడ్కి ఎక్కడో తేడా వచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు అయినాయి. తర్వాత ఆయన ఏం చేసిండు, చక్రధర్ గౌడ్ ఒక సొంత ఆర్గనైజేషన్ పెట్టి ఆర్గనైజేషన్ తరఫున రైతులకి ఆయన సొంత డబ్బులు, ఆయన అకౌంట్లకే ఇచ్చిన డబ్బులు మొత్తానికి అప్పట్లో మనం రికార్డులో చూడడం జరిగింది. ఇదే క్యూ న్యూస్ లో 3 బార్ వలన లైవ్ గా చూపించిండు, ఎంతమందిని ఇచ్చిండో వాళ్ళని కూడా తీసుకొచ్చి చేయడం కూడా మనం చూడడం జరిగింది. ఇది ఎప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ మాట్లాడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాదు. తర్వాత ఆయన హరీష్ రావు పోరును పడలేక బీజేపీ కూడా పోయి ఉండొచ్చు, లేదంటే తర్వాత కాంగ్రెస్ కూడా ఎవరినో సాయం తీసుకొని కాంగ్రెస్ లో కూడా రావడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ లో కూడా వస్తే హరీష్ రావుకి ఈయనకి పడతలేదు కాబట్టి హరీష్ రావు మీద ఇచ్చిన కంప్లైంట్లు నా ఫోన్ ట్యాపింగ్ ఉంది లేకపోతే ఇంకేదో వివరాలు ఇచ్చిండు. హరీష్ రావు ఎక్కడెక్కడైతే ఆయన మీద అటాక్లు జరిగినాయో అవి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎక్కడ కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. సరే, ఇది ఒక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిండొచ్చు. వ్యక్తిగతంగా హరీష్ రావు, చక్రధర్ గౌడ్ మంచిగా ఉన్నప్పుడు మా రామ్మూర్తి కూడా ఏం అప్పటికి కూడా ఆయనకు కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే వివాదంలో వచ్చిందో, రామ్మూర్తి పార్టీ తరఫున ఇటు మన లైవ్ లో ఉంటాడు కాబట్టి వాళ్ళ నాయకుని మీద వచ్చిన అభియోగాన్ని, ఇప్పుడు వచ్చిన కోర్టు డిసిషన్ ని, సుప్రీంకోర్టు డిసిషన్ ని ఆయన వెత్తి చూపిస్తుండే అంత మట్టుకే. కానీ అటు వాళ్ళ మధ్యన ఏవేవైతే జరిగినాయో దాని తర్వాత ఇప్పుడు రామ్మూర్తి చెప్పిన మాట ఒకటి వాస్తవం. ఎక్కడైతే
మొత్తానికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసింది కానీ, లేకపోతే బినామీల పేరు మీద హరీష్ రావు కానీ, లేకపోతే కేసీఆర్ కానీ, కవిత కానీ, వీళ్ళు ఎవరెవరు పెట్టిండ్రు అనే దాని మీద కూడా చక్రధర్ గౌడ్ పెట్టిండు అనేది కూడా దాన్ని నిజ నిర్ధారణ లాగా కూడా ఒక కమిటీ లాగా పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఆడనే లోకల్ గానే సిద్దిపేటలోనే లైవ్ చూపించడం కూడా జరిగింది. అవన్నీ కూడా మేము దగ్గర నుంచి గమనించడం. అంటే నాకు ఆయనకేం ఏ రకమైన సంబంధం కూడా లేదు. ఇప్పటి వరకు నేను ఆయన ఫోన్ లో కూడా మాట్లాడింది లేదు. కానీ ఆయన ప్రెస్ మీట్లు కానీ, లేకపోతే క్యూ న్యూస్ లో మాట్లాడినవి కానీ, ఇవన్నీ ఆధారంగా రైట్. నిజంగానే అబద్ధాలు చెప్తే దేవుడు కూడా సహకరించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. రైట్ రైట్. నిజంగానే ఒకవేళ అలాంటి గిట్ట జరిగి ఒకవేళ ఉండే ఉంటే వారికి ఎవరికైనా కానీ తప్పు చేసినప్పుడు శిక్షకు అర్హులు అవుతారు. ఈ నేపథ్యంలోనే ఏదైనా కానీ ఎవరికి కూడా కాకుండా పోతారనేది తెలుసు. పశుపతి గారు, శివకుమార్ గారు, చెప్పండి. శివకుమార్ గారు, హలో శివకుమార్ గారు, రాజమౌళి గారు, అయితే చెప్తున్నాను అదే. అయితే ఇవన్నీ జరిగినాయి. ఐఎమ్ టాకింగ్. వినబడతలేదా? కంటిన్యూ. వినబడతలేదా పశుపతి గారు? వినబడతలే? కంటిన్యూ. సిగ్నల్ ప్రాబ్లం కంటిన్యూ అండి. వినబడుతుందా? ఇక్కడ ప్రాబ్లం అన్నట్టు. అయితే ఇవన్నీ నేను మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడుతున్నా వస్తలేదా? ఓకే అండి. కంటిన్యూ అండి. వస్తలేదా? మీకు వాయిస్ వస్తలేదా? వస్తాంది శివకుమార్ గారు, వస్తాంది. అయితే ఇవన్నీ జరిగిన విషయాలు. మంచిగా ఉన్నప్పుడు అందరు మిత్రులే, పడకపోయినప్పుడు శత్రువులు అనే రకంగానే ఈ రోజు జరిగిన ఇది తంతు. ఇది హైకోర్టులోనే వాళ్ళు ఏం చేయాలా, హరీష్ రావు గారు అదంతా చేసేసిండ్రు. చక్రం దింపేది ఆయన తెలియదు. దాని తర్వాత ఆయన తెలిసే లోపల అనర్థం జరిగిపోయిండొచ్చు. దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టు పోయిండు. హైకోర్టు ఇచ్చిన ఊరటనే ఇది అనేది ఉట్టి మొత్తం మీద చక్రధర్ గౌడ్ కేసు ఇది. కానీ మెయిన్ కేసు ఏదైతే నేనే చెప్పిండో అనే రకంగా ఏదైతే చెప్పిండో ఆ కేసుకు దీనికి ఏం సంబంధం లేదు. ఆ కేసు శివకుమార్ గారు, మీరు ఒక్కసారి సిగ్నల్ చేసుకోండి. ఈ కేసు రైట్. మొత్తం మీద పశుపతి గారు సిగ్నల్ లేదా? పశుపతి గారు, నిజంగా ఇటువంటి కేసులే గిట్టవు అంటే, ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడో లేకుంటే దానికి ప్రభుత్వాన్ని సహకరించాలనో లేకుంటే ప్రభుత్వం తనకు సహకరించాలనో కక్షగట్టి చేస్తే కనుక ఎలా చూడొచ్చు? ఇటువంటి కేసులు సర్వసాధారణంగా వస్తాయి, లేకుంటే ప్రభుత్వం తీసుకున్నట్టు చర్యలు కావచ్చు, లేకుంటే గత గవర్నమెంట్ ఏం చేసింది, అన్యాయాల అక్రమాలు చేసిందా, లేకుంటే ఇప్పటి గవర్నమెంట్ అన్యాయాల అక్రమాలు రాబోయే గవర్నమెంట్ వీరిపైన ఎలా చర్యలు తీసుకుంటే ఎంత కూడా కామన్. ఎందుకంటే ఎవరైనా పబ్లిక్కి రావాలి, ప్రజలకు సంబంధించి సేవ చేయాలనేది అనుకున్నారు తప్ప తనేదో బాగుపడాలని కాకుండా. ఇలాంటి కేసులలో రేర్గా ఉంటాయి. ఎలా చూడొచ్చండి నిజంగానే? ఒకటి రాజమౌళి గారు, ఇక్కడ ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఒక డేగ కన్నుతోని ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రతిపక్షాలు చూస్తుంటాయి. ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ప్రభుత్వాలు కూడా డేగ కన్నుతో చూసి వాటికి ఎన్కౌంటర్ చేయడం కోసం ప్రయత్నిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీనో అనట్లేదు. ఇది సహజమైనటువంటి వాళ్ళ రాజకీయ పార్టీల నేపథ్యం. ఇవాళ చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఒక కేసు వేసిన తర్వాత, ఇప్పుడు మీరు ఒక సామాజిక స్పృహతోని మీరు రాజమౌళి గారు ఒక కేసు వేస్తే, నిజంగా ఆ కేసుకు నాకు కూడా అవినాభావ సంబంధమా? అంటే నాకు కూడా ఒక సామాజిక స్పృహ ఉంటే నేనేం చేస్తాను, మీ కేసులో నేను ఇంప్లీడ్ అవుతాను. దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. అంటే మీరేసినా నేనేసినా శివకుమార్ గారు కావచ్చు, ఆ తప్పును మనం కూడా ఖండిస్తున్నాం, మనం కూడా వాళ్ళు విమర్శించాలి అని అనుకున్నప్పుడు ఆ కేసులో ఎవరైనా ఇంప్లీడ్ కావచ్చు. అయితే ఇవాళ చక్రధర్ గౌడ్ వేసినటువంటి కేసును అఫీషియల్ గా అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఖర్చులు పెట్టుకొని అది వెళ్ళడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చక్రధర్ గౌడ్ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలో ఉంటే ఆయన హరీష్ రావును పెట్టుకుంటే, మరి ఇదే విధంగా చాలా మంది సినిమా హీరోయిన్లను, కాంట్రాక్టర్లను, లేకపోతే వ్యాపారస్తులను, లేకపోతే ఇంకో రాజకీయ నాయకులను, మరి ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళందరి మీద కూడా
ఫోన్ ట్యాప్ అయిందన్నప్పుడు వాళ్ళతో కేసు పెట్టియచ్చు కదా. ఎవరిదో కేసు పెట్టేసి వాళ్ళు సొంత ఖర్చులతో పెట్టుకోవడం బాధాకరమైనటువంటి విషయం. అంటే ఇవాళ ప్రభుత్వం నిజంగా చేయాలి అనుకుంటే దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్, వాళ్ళలో ఆ పవర్ ఉంది కానీ చేయలేదు. అక్కడే కొంచెం చులకన అవుతారు. అదేవిధంగా కవిత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే నేను ఆ పార్టీలో ఉన్న వ్యక్తిని, ఒక మహిళను అల్లుడు అని చూడొద్దు. అల్లుడు ఎవడండి? అల్లుడు ఎవరు? కూతురు ఎవరు? చట్టం ముందు అందరూ చుట్టాలు అని అనుకుంటే కాదు కదా. చట్టం ముందు మీరైనా నేనైనా ఎవరైనా అందరు సమానమే. అంటే చట్టం ముందు అల్లునికి ఒక ఎగ్జిబిషన్ ఇవ్వాలి, చట్టం ముందు కూతురికి ఒక ఎగ్జిబిషన్ ఇవ్వాలి. ఇదేమే అప్పీల్ అండి? ఇది తప్పు. ఇవాళ రాబర్ట్ వాద్రా మీద కేసులు పెడతలేరా? లేకపోతే ప్రియాంక గాంధీ మీద కేసులు పెడతలేరా? రాహుల్ గాంధీ గారి మీద కేసు పెడతలేరా? సోనియా గాంధీ గారి మీద కేసు పెడతలేరా? అంటే నేను సోనియా గాంధీ గారిని నేను ఇటలీ నుండి వచ్చిందని నన్ను కక్ష తీస్తున్నారా? లేకపోతే నేను రాజీవ్ గాంధీ గారి కూతురునని కనీసం క్షమించకుండా నన్ను కేసు పెడుతున్నారేంది? ఆమె అనట్లేదు కదా. ఉదాహరణ చెప్తున్నా. ఇవాళ దెర్ ఇస్ నో ఎగ్జిబిషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కోర్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అది స్పెషల్ గా అది సమాజం ఎట్లా అనుకుంటుందంటే వాళ్ళ కవిత గారిని ఆమె ఏదో బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళు నా దగ్గర ఒకటి ఉంది పిడికిలు భోగించి నా దగ్గర ఈ తప్పు ఉంది ఈ తప్పు ఉంది అని బెదిరించినట్టుగానే ఉంది తప్ప సమాజ శ్రేయస్సు కోసం చేయట్లేదు. నిజంగా కవిత గారు వాళ్ళ హస్బెండ్ గురించో ఆమె గురించో కాకుండా ఎస్ మా దగ్గర నాకు ఎంతమంది అప్పీల్ చేశారు, ఈ పలానా పశుపతి మొబైల్ మీరు ట్యాప్ చేసిండ్రు అని పశుపతి గారు చెప్పారు, పలానా నంబర్ ఈయన నాకు కంప్లైంట్ ఇచ్చాడు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, రేపు తీసుకొస్తా మీడియా ముందు అంటే ఎవరైనా స్వాగతిస్తారు కదా. ఊరికేనే రకుల్ ప్రీత్, రకుల్ రామారావు లేకపోతే ఇంకో రామారావు అని అనుకుంటూ అది కాదు. ఎవరైనా కావచ్చు. రేపు రేవంత్ రెడ్డి గారి మీద కూడా Right. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుంది. ఒక్క నిమిషం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చెప్పమనండి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయట్లేదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతలేదా, రేవంత్ రెడ్డి గారు స్వయం గొప్పాలని మరి ఎవరు జరుగుతుందో వాళ్ళు కూడా చెప్పాలి. అంటే ఆధారాలు లేనటువంటి ఆరోపణలు మీడియా వాళ్ళు కూడా తీసుకోకూడదు. ఇప్పుడు మన దగ్గర ఓ యూట్యూబ్ ఛానల్ ఆయన ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, ఓకే సర్వే నెంబర్ 11/2 18 ఎకరాల భూమి కబ్జా చేసి అంతే. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి రామూర్తి గారికి, అదేవిధంగా శివకుమార్ గారికి, అదేవిధంగా పోలటి కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా పశుపతి గారికి, అదేవిధంగా జోజి రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్. మరో బిగ్ టాక్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర. థ్యాంక్ యూ.